మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారు. అక్క చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? అంటే మీరు మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద కూడా మీకు మంచి ఐడియా ఉన్నది. ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా కంప్లీట్గా తెలంగాణ భౌగోళిక పరిస్థితులు మీరు అధ్యయనం చేశారు. అంటే కేసీఆర్ వెంట నడిచారు, తెలంగాణ ఉద్యమకారుల వెంట కూడా నడిచారు. ఎట్లా చూస్తారు ఈ ఉదాంతాన్ని? ఇదంతా ఒక వ్యూహం లెక్క ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ అనేటిది హీజ్ హిస్టరీ. రేపు చరిత్రలో నిలిచిపోతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారో అది హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఒక చూత్యాతనం. అసుంటి పెద్ద మాట, ప్రజలనే మాట, కత్తి కార్తిక అనే మాట కాదు, ప్రజలు అనే మాట మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు, ఒక 60 ఏళ్ళ కళ అనేటిది కేసీఆర్ సార్ చేసిండు. అదే కాకుండా రాష్ట్రం తెచ్చుడే కాకుండా రైతులకి అన్నదమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి, పెద్ద మనుషులకి ఒక కుటుంబ సభ్యుల లెక్క నిలిచిపోయిండు. ఇంతగానం ఒక 10 సంవత్సరాలల్లో ఇన్ని రకరకాల ప్రాజెక్టులు కట్టిండు. కాళేశ్వరం అనేటిది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మనంగా చెప్పేటిది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఆయన కాళేశ్వరం ఇస్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పిండు. డిస్కవరీ ఛానల్ చూస్తాం, దాంట్లో ఇంజనీరింగ్ మార్వెలస్ కాళేశ్వరం అని చెప్పిండు. అమెరికన్ పేపర్స్, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని మాట్లాడి. అవన్నీ చెప్తే పగులు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇగో అన్న, ఇప్పుడు అట్లాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన దాంట్లో ఏది రాలేదా? ఇప్పుడు ఇట్స్ అ మ్యాసివ్ ప్రాజెక్ట్. ఎస్ఆర్ఎస్పీ కట్టారు శ్రీశైలం. ఇట్ ఈస్ అ మ్యాసివ్ ప్రాజెక్ట్. ఒక చిన్న క్రాక్ వచ్చినంత మాత్రాన మొత్తం పడిపోయిందా? సో ఇప్పుడు కొంచెం ఏదైనా వస్తే, ఇప్పుడు నీకు నేనంటే పడదన్నా, ఏదో కొంచెం ఇట్లా ఒక డిస్టర్బెన్స్ వస్తే నువ్వు దాన్ని ఇంకా కారం రుద్దనికి చూస్తావు. సో రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్కి ఎట్లా బురద చల్లాలి, ఏం చేయాలి అనేటిది చేస్తున్నాడు. ఈ కాళేశ్వరం కమిషన్ కూడా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ గేమ్. ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, సెంట్రల్ సంస్థ అది కూడా ఇది అంతా ప్రాజెక్టు ఇష్టానుసారంగా ప్రామాణికాలు అవి పాటించకుండా మినిమం ప్రికాషన్స్ లేకుండా కట్టిరని అవి కూడా రిపోర్ట్ చెప్తున్నాయి. దాన్ని మీరు ఎట్లా చేస్తారు అన్న? ఇప్పుడు ఇంతమంది వరల్డ్ వైడ్ కాళేశ్వరం గురించి మాట్లాడిందంతా డూపా కాదు కదా. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అని రీసెంట్గా చెప్పింది. అంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎట్లా చూస్తుండంటే కాంగ్రెస్ వాళ్ళు అన్పడ్ గవార్గాళ్ళు, వాళ్ళకి ఏం చేయనీకి చేతనైతే లేదు, ప్రజలకు 6 గ్యారంటీలు చేయనీకి చేతనైతే లేదు. కానీ కేసీఆర్ సార్కి మాత్రం ఎప్పుడు ఏమి బురద చల్లాలని చూస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సార్ పోతున్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ సార్ లాంటోడు అంటే తెలంగాణను తెచ్చి ఒక బాపు లెక్క నిలిచిన్నాడు. ఇవాళ ఆయన కమిషన్ పెట్టి పిలుస్తున్నాడు అంటే ఒక సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేసినతో సమానం. ఖచ్చితంగా మా ప్రజలందరూ కూడా, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ విషయం చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ పాలన ఏందో చూస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ జూటా మాటల సర్కార్ ఏందో కూడా చూస్తున్నారు. ఇవాళ మీరు తారీఖు రాసి పెట్టుకోండి, ఇవాళటి నుంచి కాంగ్రెస్ అంతం ఆరంభమవుతుంది. మా లీడర్ లోపడిపోతున్నాడు కదా, ఒక అగ్నిప్రవేశం చేసిన సీతమ్మ లెక్క, ఒక లంకని గెలిచిన రాముని లెక్క మచ్చ లేకుండా తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోతాడు. జై కేసీఆర్, జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.